ఇది మొత్తం కూడా చిత్రాడనే చెప్పొచ్చు. వ్యూ పాయింట్. ఇక్కడ శివుడి గుడి కూడా ఉంది. ఈ శివుడి గుడికి వచ్చి కనుక మనం అభిషేకం చేస్తే కనుక మనకు మంచిది జరుగుతుంది. ఈ చిత్రాల్లో ఉన్నది హర మహాదేవ శంభో శంకర. చూస్తున్నారు కదా మొత్తం కూడా పల్లెటూరు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే కనుక మనం ఏమైతే కోరుకుంటాం అన్నీ అయితే జరుగుతాయి. చూస్తున్నారు రావడం ఇలా జ్యోతిర్లింగాన్ని అయితే చూసుకోవడం చాలా మంచిదని చెప్తాను నేనైతే. అలాగే అక్కడ ఒక నది కూడా ఉంది. చూస్తున్నారు కదా అవతల బొమ్మ వేరే టెంపుల్. ఇదైతే నాగేంద్ర గుడి. చూస్తున్నారు కదా మొత్తం నాగేంద్ర గుడి. ఇది మొత్తం చాలా బాగుంది అయితే వాతావరణం. చక్కని వాతావరణం. నేను గుడికి రావడం చాలా మంచిదని చెప్పి చూస్తున్నారు కదా శివుడి యొక్క లింగాలు మొత్తం. హరహర మహాదేవ్. లొకేషన్ మొత్తం చిత్రాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శ్మశానం కూడా దగ్గరలోనే ఉంది ఇక్కడ ఈ ఊరికి. చూస్తున్నారు కదా శ్మశానం మొత్తం. ఇంకా డైరెక్టర్ మొత్తం అంతా శ్మశానం. ఇది ఆటోమేటిక్గా అయితే మొత్తం అటు ఇటు కూడా ఉన్నది. ఇంకా చిత్రాల్లో వచ్చింది అయితే ఇది ఒక చికెన్ షాపు, అలాగే పప్పులు, ఇంకా నెక్స్ట్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. పురాతన గుళ్ళు ఉన్నాయని చెప్తాను నేనైతే అటు ఇటు కూడా. అలాగే ఈ ఊర్లో పల్లెటూరులో షాపులు గీపులు కూడా ఉన్నాయి. చెట్లు పూలు కూడా బాగా కాస్తున్నాయి. సీతారాముల టెంపుల్ ఇది. వచ్చేది ఎండాకాలం కాబట్టి మామిడి ట్యాంకులు గట్ట ఉన్నాయి ఇక్కడ. అంటే చెట్లు మంచి చెట్లు కూడా పెంచుతున్నారు ఊర్లోని. బంతిపూలు చర్చిలు కూడా ఉన్నాయి. అరటి చెట్లు, అరటికాయలు. ఎస్ఆర్ బొమ్మ కూడా ఉంది ఇక్కడ. అరటికాయలు కూడా ఉన్నారు. ఇంకా బాగుంది. ఇది అంతా శ్మశానం పల్లెటూర్లు. ఇప్పుడే చూస్తున్నారు కదా రైతులు అయితే ఇప్పుడే నాటి వెళ్ళారు పొలాలకి. చిన్న చిన్న కాలాలు. ఇక్కడ బావి కూడా ఉందండి. బావిలో నీళ్ళు తాగితే చాలా మంచిది అన్నారు కొంతమంది. పూర్వం అయ్యే తాగిపోరంట బావిలో వాటర్.